బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ తో లీగల్ టీం భేటీ అయింది. రేపు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అడగబోయే అవకాశం ఉన్న ప్రశ్నలు, సమాధానం ఇవ్వాల్సిన విషయాలపై చర్చిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ తో లీగల్ టీం భేటీ అయింది. రేపు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అడగబోయే అవకాశం ఉన్న ప్రశ్నలు, సమాధానం ఇవ్వాల్సిన విషయాలపై చర్చిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, రేపు అల్లు అర్జున్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం లీగల్ టీంతో అల్లు అర్జున్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది కదా. సో ఎలాంటి అంశాలపై ప్రస్తుతం చర్చ జరిగే అవకాశం ఉంది? జూబ్లీస్ లో అల్లు అర్జున్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే లీగల్ టీం సభ్యులు చేరుకున్నారు. అశోక్ రెడ్డి లీగల్ టీం సభ్యునిగా ఉన్నాడు. వీళ్లకు హెడ్ గా నిరంజన్ రెడ్డి, అడ్వకేట్ హైకోర్టులో వాదించిన నిరంజన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లీగల్ టీం అశోక్ రెడ్డితో పాటు మరికొంతమంది జూనియర్లను వాళ్ళ ఇంటికి పంపించారు. రేపు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ కు సంబంధించిన విచారణ సాగనుంది. ఎందుకంటే హైకోర్టు అందులో కండిషన్స్ కూడా పెట్టింది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో విచారణకు సహకరించాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒక వీడియో నిన్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ విడుదల చేశాడు. అందులో క్లియర్ గా అల్లు అర్జున్ సినిమా చూస్తుండడం, అలాగే రోడ్ షోగా లోపలికి రావడం, రోడ్ షోగా బయటకు వెళ్ళడం, ఒక మహిళ మృతి చెందింది, మరో బాబు ప్రాణాపాయ స్థితిలో ఉండడం చెప్పినా కూడా అల్లు అర్జున్ థియేటర్ నుంచి విడిచి వెళ్ళకపోవడం కూడా, ఇవన్నీ విషయాలపైన కూడా అల్లు అర్జున్ నుంచి క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో 50 మంది బౌన్సర్లతో లోపలికి ఎంటర్ కావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసులు తెలిపారు. ఎందుకంటే 10,000 కెమెరాలు, దాదాపుగా చాలా కెమెరాలని వాళ్ళు ప్రతి కెమెరాను కూడా విశ్లేషించారు. అంటే లోపలికి వచ్చే విధానం, జనాలు గుమిగూడడం, అక్కడ తొక్కిసలాట ఎలా జరిగింది అన్న దాన్ని కూడా, ప్రతి కోణాన్ని కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అందులో నిపుణులు కూడా, ఐటీ నిపుణులు కూడా పోలీసులకు సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు. అల్లు అర్జున్ క్లియర్ గా, అంటే లోపటికి రావడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి, రేవతి అనే మహిళ మృతికి కారణమైందనేది కూడా స్పష్టంగా తేలింది కూడా. అందులో అదే విషయాన్ని అల్లు అర్జున్ ఎక్కడా ఒప్పుకోవడం లేదు. ప్రెస్ మీట్ పెట్టి కూడా పోలీసుల వైఫల్యమే అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గానే అల్లు అర్జున్ రోడ్ షోగా రావడం, రోడ్ షోగా వెళ్ళడం, మహిళ మృతి చెందిన విషయాన్ని అల్లు అర్జున్ కు చెప్పినా కూడా వినకుండా థియేటర్లను కూర్చొని సినిమా చూడడం, ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అసెంబ్లీలో. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రశ్న అడిగాడు. మహిళ మృతికి కారణమైన వ్యవహారంలో ఏం జరుగుతుందన్న క్వశ్చన్ చేయడంతో స్వయంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అసెంబ్లీలో ఏర్పడింది. తదుపరి సిపి సివి ఆనంద్ కూడా 9 నిమిషాల నిడుగల వీడియోని నిన్న మీడియా ముఖంగా ప్రదర్శన చేశాడు. అక్కడ అల్లు అర్జున్ వచ్చే విషయం కావచ్చు, వెళ్లే విషయం కావచ్చు, పోలీసులు ఎలా అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేశారు, తదుపరి రేవతి మహిళను కాపాడడానికి సిపిఆర్ చేయడం కావచ్చు, ఆ మహిళను బయటకు తీసుకొచ్చి చాలాసేపు, అంటే రేవతిని కాపాడాలనే ఉద్దేశంతో సిపిఆర్ చాలాసేపు మహిళా కానిస్టేబుల్ చేసి వాళ్ళు దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ఆమె ఛాతి పైన నొక్కుతూ రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అలాగే శ్రీతేజ్ను కూడా కాపాడడం కోసం రకరకాల ప్రయత్నాలు పోలీసులు చేశారు. తదుపరి రైట్. అయితే ఒకవైపు అంటే రేవతి చనిపోయిన సంఘటన గురించి తను సినిమా చూస్తున్న సమయంలో తనకు తెలియదని, తనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అల్లు అర్జున్ ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. మరి దానికి నిన్న ఏసీపీ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఆధారాలతో సహా బయటపెట్టి, అండ్ ఎవరైతే అల్లు అర్జున్తో మాట్లాడారో, వాళ్ళ మేనేజర్తో మాట్లాడారో, వాళ్ళు ఎవరు మాట్లాడారో డైరెక్ట్గా వాళ్లే ప్రెస్ మీట్లో వెల్లడించారు.
మేమే చెప్పాము, మేమే ఇలా వివరణ ఇచ్చాము, మేమే ఇలా రమ్మని చెప్పాము, అయినా సరే ఆయన మూవీ కంప్లీట్ అయ్యే వరకు రాలేదు అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ విచారణలో ఇలాంటి వర్షన్ వినిపించే అవకాశం ఉంటుందా? బికాస్ ఆధారాలు ఉన్నాయి కదా. ఇలాంటి వర్షన్ అనేది ఖచ్చితంగా వినిపిస్తారు. ఎందుకంటే ప్రతిదీ కూడా హైకోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉంది. రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది పోలీసుల వద్ద ఉంది కాబట్టి అల్లు అర్జున్ సంబంధించి పర్మిషన్ తీసుకున్నామని చెప్పి సంధ్య థియేటర్ చెప్పడం, కానీ ఎంతమంది వస్తున్నారు అల్లు అర్జున్ తో పాటు అనేది మాత్రం క్లియర్ గా అందులో మెన్షన్ చేయలేదు. 50 మంది బౌన్సర్లతో ఎంటర్ కావడం అంటే ఒక చిన్న సినిమా థియేటర్ లో ఎంత తొక్కిసలాట జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వేలాది మంది అభిమానులు ఉన్న చోట పుష్ప 2 సినిమా తీసి భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా నేపథ్యంలో ఎంతో మంది అల్లు అర్జున్ చూడాలనే తాపత్రయాన్ని వెలిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఒక ఫ్యామిలీ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన భాస్కర్ ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ చూడడానికి వచ్చింది. అదే క్రమంలో తొక్కిసలాట జరిగి ఎన్నడూ లేని విధంగా మహిళ మృతి చెందడం, అలాగే బాబు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండడం కూడా ఈ సంచలనంగా మారిందని చెప్పొచ్చు. పుష్ప 2 కలెక్షన్ల సంగతి ఒక పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పుష్ప 2కు సంబంధించి ఒక మనిషి చనిపోయిందనే భావన మాత్రం ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. ఎందుకంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ ఆవేదన వెలిపిస్తున్నారు. నిన్నటికి నిన్న సిపి ఆనంద్ ప్రెస్ మీట్ లో కూడా రాజు నాయక్ సిఐ కూడా కంటతడి పెట్టారు. ఏసీపీ కూడా అదే అభిప్రాయాన్ని ఆవేదన కూడా వెలిపించారు. మొత్తం ఓవరాల్ గా ప్రతి పాయింట్ ను కూడా అల్లు అర్జున్ నుంచి అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇంటి నుంచి థియేటర్ కు వచ్చిన ప్రతి విషయాన్ని కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ నుంచి కూడా ఎందుకు అల్లు అర్జున్ కు సమాచారం ఇచ్చి బయటకు ఎందుకు పంపలేదు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రతి విషయానికి అల్లు అర్జున్ రేపు పోలీసుల ముందు సమాధానం చెప్పాల్సిందే. ఈ సమాధానాలన్నింటినీ కూడా హైకోర్టు ముందు పోలీసులు ఉంచుతారు. తదుపరి లీగల్ గా ఏం చేయాలనేది కూడా పోలీసులు వాళ్ళు లీగల్ అంటే తమ సంబంధించిన న్యాయ నిపుణులతో చర్చించి హైకోర్టులో బెయిల్కు సంబంధించిన అంశాన్ని మరోసారి కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, ఒకవేళ రేపు అల్లు అర్జున్ విచారణకు హాజరు కాలేకపోతే తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా హైకోర్టుకు సమాచారం ఇస్తారు. లీగల్ గా అల్లు అర్జున్ తమకు విచారణకు సహకరించడం లేదు కనుక అల్లు అర్జున్ ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా కోర్టుకు చెప్తారు. ఎందుకంటే ప్రతి ఎవరైతే నిందితుడిగా భావిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే, అక్కడ అల్లు అర్జున్ ఉన్నాడా ఇంకో వ్యక్తి ఉన్నాడా ఎవరున్నా కూడా ఖచ్చితంగా హైకోర్టు మధ్యంతర 4 వారాల ఉత్తర్వుల్లో క్లియర్ గా పేర్కొంది. అల్లు అర్జున్ పోలీసుల విచారణకు సహకరించాలన్న ఒక సింగిల్ వర్డ్ మీద ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. మరి అనారోగ్య కారణాలు చూపి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వేరే కారణాలు చూస్తే అది మళ్ళీ తదుపరి న్యాయ నిపుణుల సలహా మేరకు ఏం చేయాలనేది పోలీసులు ఆలోచిస్తారు. కానీ తను ఆరోగ్యంగా ఉంటే మాత్రం పోలీసుల్లో చెప్పే ప్రశ్నలు ఏవైతే ఉందో పోలీసులు కూడా ఒక ప్రశ్నావళి తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక 10-12 క్వశ్చన్లతో ప్రతి క్వశ్చన్ కు అల్లు అర్జున్ తన పక్కన న్యాయవాదిని పెట్టుకొని ఆన్సర్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో అశోక్ రెడ్డి టీము అల్లు అర్జున్ ఇంటికి ఎంటర్ అయ్యారు. ఇదే విషయాన్ని పోలీసులు ఏమడుగుతారు, ఎలా సమాధానాలు చెప్పాలన్న దానిపైన కూడా అల్లు అర్జున్ కి అయితే ట్రైనింగ్ అంటే ఒక తర్ఫీదు లాంటి మూవ్మెంట్ ను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరికీ నిరంజన్ రెడ్డి బయట నుంచి కూడా సలహాలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు చెప్పే సలహాల ప్రకారం అల్లు అర్జున్ సమాధానాలు అయితే పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. రైట్ నగేష్, అయితే ఈ ఘటన మొత్తంలో కూడా మొదటి నుంచి పోలీసుల వైఫల్యమే అని అల్లు అర్జున్ చెప్పబోతున్న నేపథ్యంలో పోలీసుల వర్షన్ నుంచి ముందుగానే లెటర్ రూపంలో రాతపూర్వకంగా మేము ముందుగానే ఇన్ఫార్మ్ చేశాము, సో అక్కడికి రావద్దని అని చెప్పిన తర్వాత కూడా 50 మంది బౌన్సర్లతో అక్కడికి వచ్చారంటే అండ్ దానికి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా ఉంది. సో ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా అల్లు అర్జున్కి? ఎక్కడ కప్పిపుచ్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రెస్ మీట్ కు ముందు నిన్న జరిగిన హైదరాబాద్ సిపి ప్రెస్ మీట్ కు ముందు అల్లు అర్జున్ కూడా మీడియాకు ఎలాంటి సమాధానాలు చెప్పకుండా పోలీసుల నిర్లక్ష్య ధోరణి నిర్లిప్తత అనేదే తన ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ పోయాడు. తన తండ్రి అల్లు అరవింద్ కూడా తన కొడుకు అయోమయంలో ఉన్నాడు, గార్డెన్ లో తిరుగుతున్నాడు అని చెప్పి కొడుకు సంబంధించిన విచారణ వెలిపించాడు. సో ఈ ఎంటైర్ ఇష్యూలో పోలీసుల పైన అభాండం వచ్చిన నేపథ్యంలో కమిషనర్ సివి ఆనంద్ ఈ ఇన్వెస్టిగేషన్ మొదటి రోజు నుంచి మృతి చెందినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి కూడా నిన్నటి వరకు జరిగిన ప్రతి వీడియోను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు. సో ఇలాంటి వ్యవహారంలో ఒక హీరోగా ఉన్న అల్లు అర్జున్ సినిమాలో నటించి చెప్తున్నట్టుగా ఆన్సర్లు చెప్తే ఎక్కడ కుదరదు. ఎందుకంటే నిజ జీవితం వేరు, సినిమా వేరు అనేది కూడా స్పష్టంగా అల్లు అర్జున్ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. పోలీసులు కూడా రకరకాల క్వశ్చన్లు వేస్తారు. ఒకసారి డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే అయోమయానికి గురి చేసే క్వశ్చన్స్ కూడా వేస్తారు. వాటన్నిటి కూడా ఖచ్చితమైన సమాధానాలే అల్లు అర్జున్ చెప్పాలి. ఒకవేళ సమాధానంలో తేడా వచ్చినా తడబడ్డా కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ తదుపరి, ఎందుకంటే 4 వారాల మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి అవసరమైతే అల్లు అర్జున్ తమకు విచారణకు సహకరించడం లేదు, సరైన ఆన్సర్స్ చెప్పడం లేదు కాబట్టి
బెయిల్ రద్దు చేయండి అని కూడా మళ్ళీ పిటిషన్ కూడా హైకోర్టులో వేసే అవకాశం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా లీగల్ వ్యవహారం, న్యాయపరంగా ఎలాంటి ఉద్దేశాలు కానీ ఒక పక్క వాళ్లకు సహాయం చేసే ఇది కానీ పోలీసులు ఎక్కడ చేయడం లేదు. ఈ వ్యవహారంలో ఖచ్చితమైన న్యాయం ఎవరికైతే బాధితులు చనిపోయారో వాళ్ళకి జరగాలనేది పోలీసులు చెప్తున్నారు. అదే క్రమంలో అల్లు అర్జున్ కూడా పోలీసులకు సహకరించే విధంగానే ఆన్సర్లు ఇవ్వాలి. ఆన్సర్లు తేడా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా అది అల్లు అర్జున్కే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.